ఓం శాంతి 16/11/1981 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. విజయమాలలో నెంబర్ యొక్క ఆధారం. విజయమాలలో రావాలి అంటే దానికి ఆధారం ఏమిటి అనేది బాబా తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు బాప్దాద తమ చాలా కాలం తర్వాత కలిసిన శ్రేష్ఠ ఆత్మలను మళ్ళీ కలుసుకునేందుకు వచ్చారు. ఇదే సమయంలో ఇదే రూపంలో ఎన్నిసార్లు కలుసుకున్నారో మీకు గుర్తుకొస్తోందా? అనేక సార్లు జరిగిన మిలనం యొక్క కలయిక యొక్క స్మృతి స్పష్ట రూపంలో అనుభవంలోకి వస్తోందా? జ్ఞానం యొక్క ఆధారంపై, చక్రం యొక్క ఆధారంపై అర్థం చేసుకుంటున్నారా? లేక నిజంగానే అనుభవం చేసుకుంటూ ఉన్నారా? కల్పము తండ్రిని కలుస్తూ ఉన్నాము అని ఎంత స్పష్టంగా అనుభవం అవుతుందో అంతే శ్రేష్టంగా సమీప ఆత్మగా ఉంటారు. వర్తమాన సర్వ ప్రాప్తులకు, ఇప్పటి ప్రాప్తులకు మరియు భవిష్య శ్రేష్ఠ ప్రారబ్ధానికి అధికారి ఆత్మలుగా అవుతారు. ఇదే అనుభవం యొక్క ఆధారంపై ఆత్మనైన నాకు విజయమాలలో ఏ నెంబర్ ఉంది అని మీకు మీరుగా తెలుసుకోగలుగుతారు. వర్తమాన సమయంలో బాప్దాదా కూడా పిల్లల యొక్క పురుషార్థం అంటే ప్రయత్నాన్ని మరియు ప్రాప్తి యొక్క ఆధారంపై నెంబర్ వారీగా స్మృతి చేస్తారు, గుర్తుంచుకుంటారు. మాల మరియు స్మృతి చిహ్న రూపమైన మీ జ్ఞాపకార్థం వైజయంతి మాల. ఈ రెండు మాలలలోనూ నా నంబర్ ఏమిటి అనేది తెలుసుకోగలరా? మీ నెంబర్ను స్వయమే తెలుసుకోగలరా? లేక బాప్దాదా వినిపించాలి అని అంటారా? బాప్దాదాకైతే అది తెలుసు, మాలలో ఏ నంబర్లో వస్తారో మాలలో ఆ విషయం బాబా ఇప్పుడు చెప్పబోతూ ఉన్నారు. కానీ మీకు తెలుసా? తప్పకుండా తెలుసు మీకు కూడా. బయట నుండి వర్ణన చేసినా చేయకపోయినా లోపలైతే మీకు తెలుసు కదా, పైకి చెప్పకపోయినా. అవునంటారా లేక కాదంటారా? బాప్దాదా ఇప్పుడు మాలను తయారు చేస్తే మీరు మీ నెంబర్ని ఇవ్వలేరా? సంకోచానికి వశమై వినిపించకపోవడం అనేది వేరే విషయం. తెలియకపోతే ఏమంటారు? నిశ్చయము, నమ్మకము మరియు నషాతో మాకు మా 84 జన్మల యొక్క జీవన గాథను గూర్చి తెలుసు అని ఇతరులతో ఛాలెంజ్ చేస్తారు. అందరూ ఇలా అంటారు కదా. మరి 84 జన్మలలో ఈ వర్తమాన జన్మ అయితే అన్నింటికన్నా శ్రేష్టమైనది కదా. మీరు దీనిని తెలుసుకోలేరా? నేను ఎవరు అనే ఈ చిక్కు ప్రశ్ననైతే బాగా తెలుసుకున్నారు. మరి ఇది కూడా ఏమిటి? నేను ఎవరు అనే చిక్కు ప్రశ్న. దీన్ని తెలుసుకునే లెక్క చాలా సహజం. మాలలో కూడా నేనెవరు అనేది ఒకటి. స్మృతి యొక్క మాల. ఎంత స్నేహంతో మరియు ఎంత సమయం మీరు తండ్రిని స్మృతి చేస్తారో అదే స్నేహంతో బాబా కూడా మిమ్మల్ని స్మృతి చేస్తారు. మరి మీరు మీ నెంబర్ను తీయగలరా? స్మృతి సగమే ఉంటూ మరియు స్నేహం కూడా 50% లేక 75% ఉన్నట్లయితే, అదే ఆధారంతో ఆలోచిస్తే 50% స్నేహము మరియు 50% అంటే సగం సమయము స్మృతి ఉన్నట్లయితే, మాలలో కూడా సగం మాల సమాప్తమైన తర్వాత వస్తారు. స్మృతి అనేది బాబా తలంపు అనేది నిరంతరంగా మరియు స్నేహం కూడా సంపూర్ణంగా బాబా ఒక్కరితో ఉన్నట్లయితే, బాబా తప్ప ఇంకెవ్వరు గుర్తుకు రారు. గుర్తుకు రాకుండా ఉంటే సదా బాబా మరియు మీరు కంబైన్డ్గా ఉన్నట్టయితే, మాలలో కూడా కంబైన్డ్ మణులతో పాటు మీరు కూడా కంబైన్డ్గా ఉంటారు, అనగా కలిసి ఉంటారు. సదా అన్ని విషయాలలోనూ నెంబర్ 1గా ఉంటారు. అలాగే మాలలో కూడా నెంబర్ 1గా ఉంటారు. ఏ విధంగా లౌకిక చదువులో ఫస్ట్ డివిజన్, సెకండ్, థర్డ్ ఉంటుందో అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ మహారథులు, సెకండ్ గుర్రపు స్వారీ వారు మరియు మూడవ వారు కాల్బలం అంటే కాలి నడకన వెళ్ళే సైన్యంలో ఎలాగ 3 రకాలుగా ఉంటారో అలా ఇక్కడ కూడా 3 డివిజన్లు ఉంటాయి.
ఫస్ట్ డివిజన్ వారు సదా ఫాస్ట్గా అనగా పైకి ఎక్కే కలవారిగా ఉంటారు. ప్రతి క్షణము ప్రతి సంకల్పంలోనూ బాబా తోడు యొక్క సహయోగం యొక్క స్నేహం యొక్క అనుభవాన్ని కలిగి ఉంటారు. సదా బాబా తోడు, బాబా స్మృతి, మరి బాబా చేతిలో చేయి యొక్క అనుభూతిని పొందుతారు. చేతిలో చేయి అంటే శ్రీమతం అనే చేతిని బాబా చెప్పినట్టు నడుచుకునేది చేతిలో చేయి ఉంచడం అంటే. సహయోగం ఇవ్వండి, సహాయం చెయ్యండి అనరు. సదా స్వయాన్ని సంపన్నంగా అనుభవం చేసుకుంటారు. సెకండ్ డివిజన్ వారి పైకి ఎక్కే కళను అనుభవం చేసుకుంటారు, కానీ ఎగిరే కళను అనుభవం చేసుకోరు. ఎక్కే కళ అనుభవం అవుతుంది. పైకి ఎక్కే కళలో వచ్చే విఘ్నాలను దాటడంలో కాసేపు ఎక్కువ కాసేపు తక్కువ సమయం పడుతుంది, కానీ ఎగిరే కళలోని వారు వాటిని సహజంగా పైనుండి దాటి వెళ్ళిపోయిన కారణంగా ఎటువంటి విఘ్నమే రాలేదు అన్నట్టు అనుభవం చేసుకుంటారు. విఘ్నాన్ని విఘ్నంగా కాక సైడ్ సీన్గా, దారిలోని ప్రక్క దృశ్యాలుగా భావిస్తారు. కానీ కేవలం ఎక్కే కళలో ఉన్నవారు మధ్యలో ఆగుతారు. ఇది విఘ్నము అని అనుభవం చేసుకుంటారు. కావుననే కాస్తంత అంత మాత్రంగా అప్పుడప్పుడు దాటి వెళ్ళడంలో అలసట లేక నిరుత్సాహపడడం అనుభవం చేసుకుంటారు. మూడవ డివిజన్ దీని గురించి అయితే మీరు తెలుసుకొనే ఉంటారు. ఆగడము, నడవడము, అరవడము, కాసేపు నడుస్తారు, కాసేపు అరుస్తారు. స్మృతి చేయడంలో కష్టపడతారు, ఎందుకంటే సదా కంబైన్డ్గా ఉండరు. సర్వ సంబంధాలను నిర్వర్తించే ప్రయత్నంలో ఉంటారు. పురుషార్థంలోనే సదా నిమగ్నమై ఉంటారు. వీరు ప్రయత్నంలో ఉంటారు మరియు వారు ప్రాప్తిలో ఉంటారు. కావున దీని ద్వారా నా నెంబర్ ఏమిటి అనేది అర్థం చేసుకోండి. ఫస్టా, సెకండా, థర్డా? మాల యొక్క ఆదిలో ఉన్నట్లయితే ఫస్ట్ డివిజన్లో ఉన్నట్లు, మాల మధ్యలో ఉన్నట్లయితే సెకండ్ డివిజన్లో ఉన్నట్లు, మాలలో అంతిమంలో అనగా థర్డ్ డివిజన్లో ఉన్నట్లు ఎందులో ఉన్నారు. కావున స్మృతి మరియు విజయం రెండింటి యొక్క ఆధారంపై మిమ్మల్ని మీరు తెలుసుకోగలరు. కావున తెలుసుకోవడం సహజమా లేక కష్టమా? మరి ప్రతి ఒక్కరు ఏ నెంబర్ వారు ఇవి చూడగలరు కదా. బాప్ దాదా సదా అమృత వేళ నుండి పిల్లల యొక్క మాలను స్మరణ చేయడం ప్రారంభిస్తారు. ప్రతి రత్నం యొక్క లేక మణి యొక్క విశేషతను వారు చూస్తారు. కావున అమృత వేళ సహజంగానే మిమ్మల్ని మీరు కూడా పరిశీలించుకోవచ్చు. స్మృతి యొక్క శక్తితో, సంబంధం యొక్క శక్తితో బాప్ దాదా నన్ను ఏ నెంబర్లో స్మరిస్తున్నారు అని స్పష్టంగా చూడగలరు. అందుకోసం విశేషమైన విషయం, బుద్ధి యొక్క లైన్ చాలా క్లియర్గా ఉండాలి. పాజిటివ్ తప్ప నెగిటివ్ వేస్ట్ థాట్స్ ఉండకూడదు. లేకపోతే స్పష్టంగా చూడలేరు. అచ్చా, మరి నేను ఎవరు అన్నది అర్థం చేసుకున్నారా? ఇప్పుడు సమయం యొక్క సామీప్యత కారణంగా స్వయాన్ని బాబా సమానంగా చేసుకోండి. అనగా సమానత ద్వారా సామీప్యతలోకి తీసుకురండి. సంకల్పాలలో, మాటలలో, కర్మలలో, సంస్కారాలు మరియు సేవలు అన్నింటిలోనూ బాబా సమానంగా అవ్వడం అనగా సమీపంగా రావడం. వెనుక వచ్చే వారైనా లేక మొదటి వచ్చే వారైనా సమానత ద్వారా సమీపంగా రాగలుగుతారు. వెనుక వస్తే వెనుక ఉన్న వారి సమానంగా, ముందు వస్తే బాబా సమానంగా. ఇప్పుడు అందరికీ అవకాశం ఉంది. 81లో చెప్పారు. ఇప్పుడు సీటు ఫిక్స్ అవ్వడం అనే ఈల వేయబడలేదు అప్పుడు. కావున మీరు ఏం అవ్వాలి అనుకుంటే అది అవ్వగలరు. టూ లేట్ యొక్క బోర్డు ఇంకా పెట్టబడలేదు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ ఇరువురు ఉన్నారు కదా. మహారాష్ట్ర పేరులోనే మహాన్ అని ఉంది, కావున మహాన్గానే అయింది కదా. మధ్యప్రదేశ్ యొక్క విశేషత ఏమిటో మీకు తెలుసా? సేవ యొక్క ఆదిలో బాప్ దాదా యొక్క మొదటి దృష్టి మధ్యప్రదేశ్ వైపుకు వెళ్ళింది. పిల్లలను కూడా పంపించారు. మరి సేవ యొక్క క్షేత్రంలో మొదటి దృష్టి మధ్యప్రదేశ్ వైపుకు వెళ్ళినప్పుడు మధ్యప్రదేశ్ యొక్క సేవలో మరియు సేవ యొక్క ప్రత్యక్ష ఫలమును పొందుటలో మొదటి నెంబరే అవుతుంది.
ఎందుకంటే దానిపై బాప్దాద యొక్క విశేష దృష్టి ఉంది. ఎవరిపైనైతే దృష్టి పడిందో వారు నెంబర్ వన్గా దృష్టితో అతీతంగా అయిపోయారు కదా. కావున ఇరువురు మహానులే. మహారాష్ట్రలో బాప్దాద యొక్క సాకార చరణాలు పడ్డాయి. చరిత్ర భూమిగా కూడా మహారాష్ట్రను తయారు చేశారు. మరి మహారాష్ట్ర ఏం చేస్తుంది? మహారాష్ట్ర అయితే డబల్ ఫలాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఏ డబల్ ఫలం ఇస్తారు? చూడండి, ఏ ఫలముని ఇవ్వాలో ముందు టచ్ అవుతుందా? టచ్ అవ్వకపోతే మహారాష్ట్ర కన్నా మధ్యప్రదేశ్ నెంబర్ 1 అయిపోతుంది. ఒకరేమో వారసులు, ఇంకొకరు విఐపీలు. కావున వారసులను వెలికి తీయాలి, మరియు విఐపీలను కూడా తీయాలి. ఇది డబల్ ఫలం. వారసులు అంటే బాబా పిల్లలు, విఐపీలు అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అని అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. కొన్ని చోట్ల విఐపీలను వెలికి తీస్తారు, కొన్ని చోట్ల వారసులను తీస్తారు. కానీ మీరు ఇరువురిని తయారు చేయాలి. వారసులు ప్రసిద్ధమైన వారై ఉండాలి, అలాగే విఐపీలు కూడా ప్రసిద్ధమైన వారై ఉండాలి. మరి ఇందులో ఎవరు నెంబర్ 1 స్థానాన్ని తీసుకుంటారు? ఫారిన్ వారు తీసుకుంటారా, మహారాష్ట్ర వారు తీసుకుంటారా, లేక మధ్యప్రదేశ్ వారు తీసుకుంటారా? ఎవరు తీసుకుంటారు? వేరే వారు కూడా తీసుకోవచ్చు, కానీ ఈరోజు మధ్యప్రదేశ్ వారు, తర్వాత మహారాష్ట్ర వారు ముందు కూర్చున్నారు కనుక వారిని అడుగుతూ ఉన్నా. అచ్చా, మరేం విన్నారు? ఎవరు లేస్తే వారి అర్జునులు అవుతారు అన్న గాయనం ఉంది కదా. ఎవరు ఫస్ట్ చెప్తారో నేను తయారవుతాను అని, వారే అర్జున్. ఇందులో ఎవరు కావాలి అనుకుంటే వారు ముందుకు వెళ్ళొచ్చు. అప్పుడే నెంబర్ ఇంకా అవుట్ అవ్వలేదు. కావున ఎవరెవరు నిమిత్తంగా ఈ నెంబర్ 1గా రావాలి అనుకుంటే వారు రావచ్చు. ఏం చేయాలో అర్థమైందా? దాని సాధనం కూడా వినిపించారు. ఎగిరే కళ, ఎక్కే కళ కాదు, ఎగిరే కళ. అందుకొరకు సదా డబల్ లైట్గా ఉండాలి. ఒకటి ఆత్మ లైటు, రెండవది తేలికగా. ఇదైతే మీకు తెలుసు కదా. మీకైతే అన్నీ తెలుసు, కానీ ఇప్పుడు ఇక స్వరూపంలోకి, అనుభవంలోకి తీసుకురండి. అచ్చా, ఈ విధంగా సదా బాబా తోడుగా, ప్రతి సంకల్పము, వాక్కు మరియు కర్మలో బాబా సమానంగా, అనగా బాబాకు సమీప రత్నాలుగా ఉండే వారికి, సదా స్వరూపులకు మరియు సఫలతా స్వరూపులకు, విజయమాలలోని సమీప రత్నాలకు బాప్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో ఫస్ట్ పార్టీ, మహావీరులైన పిల్లల యొక్క వాహనం, శ్రేష్ఠ స్థితి మరియు అలంకారము, సర్వశక్తులు. అందరూ స్వయాన్ని మహావీరులుగా భావిస్తున్నారు కదా. మహావీరులు అనగా సదా శస్త్రధారులు. శక్తులను లేక పాండవులను సదా వాహనంపై చూపిస్తారు, మరియు వారి చేతిలో శస్త్రాలను, ఆయుధాలను కూడా చూపిస్తారు. శస్త్రాలు అలంకారాలు. కావున మీరు వాహనదారులు మరియు అలంకారదారులు కూడా. శ్రేష్ఠ స్థితి వాహనము మరియు సర్వశక్తులు అలంకారాలు. ఇటువంటి వాహనదారులు మరియు అలంకారధారులే సాక్షాత్కార మూర్తులుగా అవ్వగలుగుతారు. కావున సాక్షాత్తుగా అయ్యి అందరికీ బాబా యొక్క సాక్షాత్కారాన్ని కలిగించటమే మహావీరులైన పిల్లల కర్తవ్యం. మహావీరులు అనగా సదా ఎగిరేవారు. కావున అందరూ ఎగిరేవారు అనగా ఎగిరే కళలలో ఉండేవారే కదా. ఇప్పుడు ఇక ఎక్కే కళ సమాప్తమైపోయింది, జంప్ చేయడం కూడా సమాప్తమైపోయింది. ఇప్పుడు ఇక ఎగరాలి, ఎగరాలి మరియు గమ్యానికి చేరుకోవాలి, బాప్ సమానంగా అయిపోవాలి. ఎగిరే కళలోకి వెళ్ళడం ద్వారా మిగిలిన విషయాలన్నీ క్రిందే ఉండిపోతాయి. క్రింద ఉండిపోయే వస్తువులను, పరిస్థితులను, వ్యక్తులను దాటాల్సిన అవసరం ఉండదు. ఎగిరిపోతూ ఉంటే నదులు, కాలువలు, పర్వతాలు, వృక్షాలు, సముద్రాలు కూడా అన్నింటినీ దాటి వెళ్ళిపోతారు. పెద్ద పర్వతం కూడా ఒక బంతిలాగా కనిపిస్తుంది ఎగిరే వారికి. ఎగిరే కళలోని వారికి పరిస్థితులు కూడా బొమ్మల్లాంటివి. పైకి వెళ్ళినట్లయితే, ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కూడా ఇంత పెద్ద పెద్ద దేశాలు, ఊర్లు అన్నీ ఎలా కనిపిస్తాయి? బొమ్మల్లా కనిపిస్తాయి కదా, మోడల్స్ లాగా కనిపిస్తాయి. కావున ఇక్కడ కూడా ఎగిరే కళలలో ఉండేవారికి ఎటువంటి పరిస్థితి అయినా లేక విఘ్నమైనా
ఆటలు లేక బొమ్మల్లాగా చీమ సమానంగా ఉంటాయి. ఆ చీమ కూడా చచ్చిన చీమే, ప్రాణం ఉన్నది కూడా కాదు. అప్పుడప్పుడు బ్రతికున్న చీమలు కూడా మహావీరులను సైతం పడేస్తాయి. కావున ఆ చీమ కూడా చచ్చిన చీమే. పర్వతాలు కూడా ఇసుక రేణువుల్లా కాక దూది సమానంగా ఉంటాయి. మరి మీరు అటువంటి మహావీరులే కదా. రెండవ పార్టీతో మాయా జీతులుగా అవ్వడంతో పాటు ప్రకృతి జీతులుగా కూడా అవ్వండి. ఏమంటారు? సదా మాయా జీతులుగా మరియు ప్రకృతి జీతులుగా ఉన్నారా? మాయా జీతులుగా అయితే అవుతున్నారు, కానీ ప్రకృతి జీతులుగా కూడా అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి యొక్క అలజడి ఎంతగానో జరగనున్నది. అలజడిలో కూడా అచలంగా ఉండండి. అలా అచలంగా అయ్యారా? కాసేపు సముద్ర జలము తన ప్రభావాన్ని చూపిస్తే, కాసేపు ధరణి భూకంపాలు తన ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రకృతి జీతులుగా ఉన్నట్లయితే ప్రకృతి యొక్క ఏ అలజడి మిమ్మల్ని కదిలించలేదు. సదా సాక్షిగా అయ్యి అన్ని ఆటలను చూస్తూ ఉంటారు. ఫరిస్తాలను సదా ఉన్నతమైన పర్వతాలపై చూపిస్తారు. అలా ఫరిస్తాలైన మీరు సదా ఉన్నతమైన స్థితిలో అనగా పర్వతంపై ఉండేవారు. ఇటువంటి ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారా? ఎంతగా ఉన్నతంగా ఉంటారు అంతగా అలజడి నుండి స్వతహాగానే అతీతంగా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ పర్వతాల పైకి వచ్చినప్పుడు క్రింద ఉన్న అలజడి నుండి స్వతహాగానే అతీతంగా ఉన్నారు కదా. మధుబన్లో పైన నగరాలలో ఎంతటి అలజడి మరియు ఇక్కడ ఎంతటి శాంతి. స్థూలమైన స్థానంలోనూ తేడా ఉన్నప్పుడు మరి ఉన్నతమైన స్థితి మరియు సాధారణమైన స్థితిలో కూడా ఎంతగా రాత్రికి పగలుకో తేడా ఉందో అంత ఉంటుంది. అచ్చా. ఓం శాంతి.